నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నాన్న? అవునమ్మా. మొన్ననే మీ మామయ్య ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి అమెరికాలో ఉంటాడట. ఫోటో చూడమంటావా? వద్దు నాన్న, నాకు అమెరికా సంబంధాలు వద్దు. ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకునే అబ్బాయి కావాలి. మన మధ్యతరగతి విలువలను గౌరవించేవాడు కావాలి. మరి అలాంటి అబ్బాయి ఎవరైనా నీ దృష్టిలో ఉన్నాడా అమ్మా? ఉన్నాడు నాన్న. తన పేరు కార్తీక్. అదొక అందమైన ఇంజనీరింగ్ కళాశాల. పచ్చని చెట్లు, విశాలమైన క్లాస్ రూమ్స్, ఎంతోమంది విద్యార్థుల కలలకు ప్రతిరూపం ఆ క్యాంపస్. అందులో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 3వ సంవత్సరం చదువుతున్నారు కార్తీక్ మరియు స్వప్న. స్వప్న పేరుకు తగ్గట్టే అందమైన కళలా ఉంటుంది. తను మాట్లాడితే చాలు ఎదుటివారి మనసులో ఏ కల్మషం ఉన్నా పటాపంచలైపోవాల్సిందే. మనసులో ఏదీ దాచుకోదు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా అది వెంటనే తన మొహంలో తెలిసిపోతుంది. కపటం, కుట్ర తెలియని స్వచ్ఛమైన మనసు ఆమెది. అందుకే క్లాస్లో అందరికీ స్వప్న అంటే అభిమానం. ఇక కార్తీక్ స్వప్నకు పూర్తి భిన్నం కాదు, కానీ తనదైన ప్రత్యేకత ఉన్నవాడు. మితభాషి. అవసరం ఉన్నంతవరకే మాట్లాడతాడు. కానీ మాట్లాడే ప్రతి మాట తూచినట్టు ఆలోచించి మాట్లాడతాడు. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక స్పష్టమైన ప్రణాళిక అతని దగ్గర ఉంటుంది. సమస్య వస్తే పారిపోయే రకం కాదు. దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించే తత్వం కార్తీక్ది. వీళ్ళిద్దరి ప్రయాణం మొదటి సంవత్సరంలో ఒక చిన్న హలోతో మొదలైంది. ల్యాబ్స్లో ఒకే గ్రూప్ కావడం వల్ల మాటలు కలిశాయి. స్వప్నకి రికార్డ్స్ రాయడంలో, ప్రాజెక్ట్స్ చేయడంలో కార్తీక్ సహాయం చేసేవాడు. కార్తీక్కి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ చూసి స్వప్న ఇష్టపడేది. స్వప్నలోని నిజాయితీ, ఆ అమాయకత్వం చూసి కార్తీక్ మనసు పారేసుకున్నాడు. 3 ఏళ్లు గడిచేసరికి ఆ స్నేహం గాఢమైన ప్రేమగా మారింది. కానీ ఏ రోజు వాళ్ళు హద్దులు దాటలేదు. చదువు పట్ల శ్రద్ధ తగ్గలేదు. ఒకరికొకరు పోటీ పడి చదువుకునేవారు. ఇంజనీరింగ్ పూర్తయ్యే రోజు రానే వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. కార్తీక్కి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో, స్వప్నకు ఒక కోర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు. కార్తీక్, కాలేజ్ అయిపోయింది, రేపటి నుండి ఎవరి దారి వారిదేనా అని అడిగింది స్వప్న, గొంతులో చిన్న వణుకుతో. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, దారి మారొచ్చు స్వప్న, కానీ గమ్యం ఒక్కటే. మన ఇద్దరి గమ్యం మన పెళ్ళి. కాకపోతే దానికి కొంచెం సమయం కావాలి. మనం ఇంకా సెటిల్ అవ్వాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అని ధైర్యం చెప్పాడు. అలా 2 ఏళ్లు గడిచాయి. ఇద్దరూ తమ తమ ఉద్యోగాల్లో నిలదొక్కున్నారు. కార్తీక్ తన పనితనంతో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. స్వప్న కూడా ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒకరోజు సాయంత్రం పార్కులో ఒక బెంచ్ మీద కార్తీక్, స్వప్న కూర్చున్నారు. స్వప్న మొహంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఏమైంది స్వప్న? ఎందుకంత డల్గా ఉన్నావు? కార్తీక్, మనం ప్రేమించుకుంటున్నాం సరే, కానీ మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా? మా నాన్న శివరామయ్య గారు చాలా పట్టుదల మనిషి. మా అమ్మ పార్వతమ్మ నాన్న మాటకు అస్సలు ఎదురు చెప్పదు. నేను వాళ్లకు ఒక్కగానొక్క కూతుర్ని. వాళ్ళు నా పెళ్లి గురించి ఎన్నో కలలు కని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి ప్రేమించానంటే వాళ్ళు తట్టుకోగలరా అని తన భయాలన్నీ బయట పెట్టింది స్వప్న. కార్తీక్ చిరునవ్వుతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వేం భయపడకు స్వప్న. మీ నాన్నగారు కోరుకునేదేంటి? కూతురు సంతోషంగా ఉండాలి. మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి. అంతే కదా? అవును, కానీ కానీ గీని ఏం లేదు. తప్పకుండా ఒప్పుకుంటారు. నీకు ఇంకో విషయం చెప్పాలి. మా అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే. అన్నాడు కార్తీక్. స్వప్న ఆశ్చర్యంగా చూసింది. నిజమా? అవును స్వప్న. మా నాన్న టీచర్గా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళ కాలంలోనే వాళ్ళు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అందుకే ప్రేమ విలువ వాళ్ళకు తెలుసు. మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరం చెప్పరు. నీకు ఇంకో విషయం తెలుసా? మా అక్క కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బెంగళూరులో చాలా హ్యాపీగా ఉంది. అని వివరించాడు కార్తీక్.
సరే మీ ఇంట్లో ఓకే, మరి మా ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? లేచిపోదామా? అని అమాయకంగా అడిగింది స్వప్న. కార్తీక్ గట్టిగా నవ్వాడు. పిచ్చిదానా, మనం చేసింది తప్పు కాదు. అలాంటప్పుడు తలదించుకొని ఎందుకు పారిపోవాలి? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మెప్పించి అందరి సమక్షంలో హుందాగా పెళ్లి చేసుకుందాం. పారిపోయి పెళ్లి చేసుకుంటే ఆ క్షణానికి గెలిచినట్టు ఉంటుంది. కానీ జీవితాంతం బంధువులకు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవ్వాల్సి వస్తుంది. నాకు మా అమ్మా నాన్న ఎంత ముఖ్యమో నీకు మీ అమ్మా నాన్న అంతే ముఖ్యం కదా. మరి వాళ్ళను ఎలా ఒప్పించాలి కార్తీక్? మా నాన్నకు కోపం ఎక్కువ. నేను చెప్తాను విను. ముందు నువ్వు డైరెక్ట్గా నేను ప్రేమించాను అని చెప్పకు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు. ఆ లక్షణాలు నాలో ఉన్నాయని మెల్లగా అర్థమయ్యేలా చెప్పు. వాళ్లకు నమ్మకం కలిగించు. నేను మంచివాడినని నిన్ను బాగా చూసుకుంటానని వాళ్లకు అర్థమైతే చాలు. అని కొన్ని సలహాలు ఇచ్చాడు కార్తీక్. ఆ రోజు రాత్రి స్వప్న ఇంటికి వెళ్ళాక స్వప్న తన తండ్రితో, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా అని అడిగాడు శివరామయ్య. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నాన్న అని అడిగింది స్వప్న. అవునమ్మా, మొన్ననే మీ మామయ్య ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి అమెరికాలో ఉంటాడట. ఫోటో చూడమంటావా? వద్దు నాన్న, నాకు అమెరికా సంబంధాలు వద్దు. ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకునే అబ్బాయి కావాలి. మన మధ్యతరగతి విలువలను గౌరవించేవాడు కావాలి అని చెప్పింది స్వప్న. శివరామయ్య కూతురి వంక ఆశ్చర్యంగా చూశాడు. మరి అలాంటి అబ్బాయి ఎవరైనా నీ దృష్టిలో ఉన్నాడా అమ్మా? అని సూటిగా అడిగాడు. స్వప్న ఒక్క క్షణం ఆగి కార్తీక్ చెప్పిన ధైర్యాన్ని కూడగట్టుకొని, ఉన్నారు నాన్న, తన పేరు కార్తీక్, నాతో పాటే చదువుకున్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ టీచర్. చాలా మంచి కుటుంబం అని చెప్పింది. శివరామయ్య మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. కోపం రాలేదు, కానీ ఒక రకమైన ఆందోళన కనిపించింది. అంటే ప్రేమించానని చెప్తున్నావా? అవును నాన్న, కానీ మీరు ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తాము, లేదంటే మీరు చూపించిన వాళ్ళనే చేసుకుంటాను అని తలదించుకుంది స్వప్న. కూతురు తనను గౌరవించి చెప్పిన విధానం శివరామయ్య కోపాన్ని తగ్గించింది. సరేనమ్మా, ఆలోచించి చెప్తాను. నాకు కొంచెం సమయం కావాలి. ఆ అబ్బాయి గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆరా తీయాలి కదా. అని అంటాడు శివరామయ్య. స్వప్న సంతోషంగా తలాడించింది. కనీసం వద్దు అని అనలేదు, అది చాలు అనుకుంది. అలా 2 వారాలు గడిచాయి. ఈలోపు కార్తీక్ వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు కార్తీక్ సంపాదన కలిపి ఊరి చివర్లో ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశ ముహూర్తం దగ్గర పడింది. అదే సమయంలో కార్తీక్ తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కార్తీక్ తల్లిదండ్రులు అతడి ప్రేమను అంగీకరించారు. కార్తీక్ తల్లి సుజాత ఇలా అంటుంది. కార్తీక్, మనం స్వప్న వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి గృహప్రవేశానికి పిలుద్దాం. అప్పుడు వాళ్లకు మన కుటుంబం గురించి, మన పద్ధతుల గురించి తెలుస్తుంది. మాటల్లో మాటగా నీ గురించి కూడా వాళ్లకు మంచి అభిప్రాయం కలుగుతుంది అని సలహా ఇచ్చింది. కార్తీక్కు ఆ ఆలోచన నచ్చింది. వెంటనే స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఉదయం కార్తీక్ తన తల్లి సుజాతతో కలిసి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శివరామయ్య వాళ్లను మర్యాదగా ఆహ్వానించాడు. రండి కూర్చోండి అంటూ పార్వతమ్మ మంచినీళ్లు తెచ్చిచ్చింది. కార్తీక్ తల్లి సుజాత చాలా హుందాగా మాట్లాడింది. మా అబ్బాయి కార్తీక్, మీ అమ్మాయి స్వప్న ఇద్దరూ క్లాస్మేట్స్ అట కదండి. స్వప్న గురించి మా వాడు చాలాసార్లు చెప్పాడు. చాలా బుద్ధిమంతురాలని చెప్పాడు. మా కొత్త ఇంటి గృహప్రవేశం వచ్చే వారం ఉంది. మీరు కుటుంబ సమేతంగా రావాలి అని ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఆ సమయంలో స్వప్న అందరికీ టీ తీసుకొని వచ్చింది. సుజాత స్వప్నను గమనించింది. పద్ధతిగా చీర కట్టుకొని నుదుటన బొట్టుతో వినయంగా నమస్కారం చేసిన స్వప్నను చూడగానే సుజాతకు బాగా నచ్చేసింది. బాగున్నావమ్మా అని ఆప్యాయంగా పలకరించింది సుజాత. బాగున్నానాంటీ అని జవాబిచ్చింది స్వప్న. కార్తీక్ వైపు చూసిన శివరామయ్యకు కూడా ఒక మంచి అభిప్రాయం కలిగింది. అబ్బాయి చాలా నిబ్బరంగా పెద్దల ముందు ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో తెలిసిన వాడిలా కనిపించాడు.
టీ తాగుతూ వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కార్తీక్ వాళ్ళ నాన్నగారు టీచర్ అని, కార్తీక్ అక్క కూడా బాగా సెటిల్ అయిందని తెలిసి శివరామయ్య సంతోషించాడు. కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బాయి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్నట్టుంది కదా అండి. అని పార్వతమ్మ శివరామయ్యతో అంటుంది. శివరామయ్య మౌనంగా తల ఊపాడు. అలా 4 రోజులు గడిచాయి. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. స్వప్న తన తల్లిదండ్రులతో కలిసి కార్తీక్ వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళింది. ఇల్లు చాలా బాగుంది. ఆధునిక సౌకర్యాలు ఉన్న సంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. గుమ్మం నిండా పూలు, మామిడి తోరణాలతో ఇల్లు కలకలలాడుతోంది. అయితే శివరామయ్య పార్వతమ్మలకు బాగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. హాల్లో ఒక పక్కన కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, మరో పక్క నానమ్మ తాతయ్య కూర్చొని ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో వృద్ధులను భారం అనుకొని వృద్ధాశ్రమంలో చేర్పించడం లేదా వేరే ఇంట్లో ఉంచడం చూస్తున్నాం. కానీ కార్తీక్ ఇంట్లో పరిస్థితి వేరు. కార్తీక్, అతని అక్క, బావగారు అందరూ ఆ వృద్ధుల చుట్టూ చేరి వాళ్లకు కావాల్సినవి అందిస్తూ వాళ్లతో నవ్వుతూ గడుపుతున్నారు. కార్తీక్ ఒక దగ్గర తాతయ్యకు మందులు వేస్తుంటే మరో దగ్గర వాళ్ళ అమ్మగారు అత్తమామలకు టిఫిన్ అందిస్తున్నారు. అది చూసిన స్వప్న తల్లిదండ్రుల మనసు కరిగిపోయింది. చూసావా పార్వతి, ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. అలాంటిది ఈ అబ్బాయి వాళ్ళ తాత బామ్మలను కూడా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంతటి ఉమ్మడి కుటుంబంలో ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య పెరుగుతున్నాడంటే ఆ అబ్బాయికి ఎంత సంస్కారం ఉండి ఉండాలి అని శివరామయ్య కార్తీక్ను మెచ్చుకున్నాడు. స్వప్న వాళ్ళని చూడగానే కార్తీక్ ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించాడు. తన తాతయ్య, నానమ్మలను స్వప్న వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వాతావరణం, ఆ పలకరింపులు, ఆ ఆప్యాయతలు స్వప్న కుటుంబానికి ఎంతగానో నచ్చాయి. గృహప్రవేశం వేడుక పూర్తయ్యాక భోజనాల దగ్గర శివరామయ్య కార్తీక్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడు. మాస్టర్ గారు, మీ ఇల్లు, మీ కుటుంబం మాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మీరు పెద్దవాళ్ళకి ఇస్తున్న విలువ మాకు బాగా నచ్చింది. మా అమ్మాయి స్వప్న, మీ అబ్బాయి కార్తీక్ ఇష్టపడ్డారని తెలిసింది. మొదట కొంచెం భయపడ్డాను, కానీ ఈరోజు మీ కుటుంబాన్ని చూశాక నా భయాలన్నీ పోయాయి. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు చాలా సంతోషం అని చేతులు జోడించాడు శివరామయ్య. కార్తీక్ తల్లిదండ్రులు సంతోషంగా, అయ్యో, అభ్యంతరం ఏముందండి, మాకందరికీ స్వప్న చాలా నచ్చింది. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. పైగా మా కార్తీక్కు తనంటే ప్రాణం. వారిద్దరూ సంతోషంగా ఉంటారంటే అంతకన్నా మాకేం కావాలి? మరి కట్న కానుకలు అని శివరామయ్య ఏదో అడగబోతుంటే కార్తీక్ నాన్నగారు వారించారు. శివరామయ్య గారు, మేము టీచర్లము, చదువు చెప్పిన వాళ్ళము. మాకు మనుషులు ముఖ్యం, కానీ డబ్బు కాదండి. మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారు, అది చాలు. ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు. ఘనంగా పెళ్లి జరిపిద్దాం, అంతే అని కరాఖండిగా చెప్పాడు. ఆ మాటలకు స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కళ్ళతోనే చెప్పాను కదా, అంతా మంచే జరుగుతుంది అన్నట్టుగా సైగ చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పెద్దల అంగీకారంతో పెళ్లి పనులు మొదలయ్యాయి. 2 కుటుంబాలు కలిశాయి. స్వప్న, కార్తీక్లు తమ పెళ్లి పనుల్లో తలమునకలయ్యారు. పెళ్లి మండపం చాలా అందంగా ముస్తాబు చేశారు. సన్నాయి మేళం, బంధువుల సందడి, పట్టుచీరల రెపరెపలతో కళ్యాణ మండపం కిటకిటలాడింది. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి కార్తీక్, స్వప్న ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. కాలేజీలో మొదలైన స్నేహం, పార్కులో పంచుకున్న భయాలు, గృహప్రవేశంలో గెలిచిన నమ్మకం అన్నీ గుర్తొచ్చాయి. మాంగళ్యధారణ జరుగుతుండగా పెద్దలందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ కార్తీక్, నా తల్లిదండ్రులను ఒప్పించి ఇంత గౌరవంగా పెళ్లి చేసుకున్నందుకు అని స్వప్న మనసులో అనుకుంది. పెళ్లి తర్వాత కార్తీక్ ఇంట్లో అడుగుపెట్టిన స్వప్నకు అక్కడ అత్తామామలు కాదు, మరో అమ్మా నాన్న దొరికారు. వృద్ధులైన తాతాబామలను సేవ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ కార్తీక్తో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది స్వప్న. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను గెలిపించుకోవడం గొప్ప. అంతకన్నా గొప్ప మనల్ని నమ్మి పెంచిన తల్లిదండ్రులను ఒప్పించి వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం. సాంప్రదాయం, ఆధునికత కలిస్తేనే అసలైన ఆనందం అని కార్తీక్, స్వప్న నిరూపించారు. ఇది ఇవాల్టి కథ.
ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.